నెలల నుండి పెండింగ్లో వేతనాలు చెల్లించాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని ఇప్పుడున్న జిల్లా కలెక్టర్ గారికి, అలాగే ఇంతకుముందున్నటువంటి జిల్లా కలెక్టర్ గారికి, అలాగే మిషన్ భగీరథ అధికారులకు, ఎల్ఎన్టీ యాజమాన్యానికి అనేక దఫాలుగా మెమోరండాలు ఇవ్వడం జరిగింది. అలాగే కార్మికులు కూడా నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఏదో బిచ్చం వేసినట్టు ఒక నెల అంటే ఒక్కొక్క నెల జీతం ఇస్తూ ఇప్పటి వరకు కూడా 4 నుంచి 5 నెలల జీతాలు చెల్లించకపోవడంతో మిషన్ భగీరథ కార్మికులందరూ కూడా తమ కుటుంబాలను పోషించుకోలేక, పిల్లలని ఉన్నంత చదువులు చదివించుకోలేక ఈ యొక్క మొత్తం మిషన్ భగీరథ కార్మికులంతా కూడా రోడ్డు మీద పడే అవకాశం ఉంది. ఇప్పటికైనా కూడా జిల్లా కలెక్టర్ గారు అలాగే మిషన్ భగీరథ అధికారులు వెంటనే స్పందించి ఆ ఎల్ఎన్టీ యాజమాన్యానికి ఆదేశాలు జారీ చేయాల్సిన కోరుతున్నాము. వీళ్లకు పెండింగ్లో ఉన్న జీతాలు వెంటనే చెల్లించి ఇతర సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయకుంటే ఏప్రిల్ 1వ తేదీ నుంచి జిల్లా వ్యాప్తంగా ఈ సెగ్మెంట్లో పనిచేస్తున్నటువంటి సుమారుగా 600 మంది కార్మికులు ఉంటారు. వీళ్ళందరూ కూడా ఏఐటీసీ అధ్యయనంలో నిరవధిక సమ్మెలోకి వెళ్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే గతంలో అనేక దఫాలుగా వేతనాలు చెల్లించాలని, వీళ్ళకు పెట్రోల్స్ అలవెన్స్ చేయాలని, అలాగే ఈ కాంట్రాక్ట్ వ్యవస్థని మొత్తానికే రద్దు చేసి ఎన్నికల సమయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఈ కాంట్రాక్ట్ వ్యవస్థ అంతా కూడా బానిస వ్యవస్థతో సమానము, మేము ఇట్లా అధికారంలోకి వస్తే ఈ కాంట్రాక్ట్ వ్యవస్థని మొత్తానికే రద్దు చేసి కార్పొరేషన్ మేము ఏర్పాటు చేసి ప్రతి నెల ప్రభుత్వ ఉద్యోగికి ఎలాగైతే 1వ తేదీన అంటే జీతం వస్తుందో మిషన్ భగీరథ కార్మికులతో పాటు ఇతర కార్మిక వర్గాలన్నిటికీ కూడా 1వ తేదీన వేతనాలు ఇస్తామని అప్పుడు హామీ ఇచ్చిండు. మరి హామీ ఇచ్చి నేటికి 2 సంవత్సరాలు అవుతున్నా కూడా ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చే పరిస్థితి ఉంది. అలాగే వీళ్ళకి కనీస వేతనం లేదు, అంటే శ్రమ దోపిడీకి గురవుతున్నాడు, కార్మిక చట్టాలు అమలు చేయని పరిస్థితి, అలాగే 8 గంటల పని విధానం అమలు చేయని పరిస్థితి, ఈఎస్ఐ పిఎఫ్ కొంతమంది కట్ అవుతుంది, కొంతమంది కట్ కాదు. ఇట్లా అనేకమంటే సుమారుగా 10-15 డిమాండ్లతో ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి మెమోరాండం ఇచ్చాం. మిషన్ భగీరథ కార్మికులకు కూడా ఇచ్చేస్తున్నాం, ఎల్ఎన్టీ యాజమాన్యం కూడా ఇస్తాం. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. కార్మిక వర్గం అంతా కూడా తీవ్రమైన అసంతృప్తి ఉన్నారు. ఏది ఏమైనా కూడా ఈ యొక్క 2 రోజులలో గిట్ట వేతనాలు చెల్లించకుంటే 1వ తేదీ నుంచి మొత్తం కూడా నల్లలు మొత్తం బంద్ చేసి, వాటర్ మొత్తం బంద్ చేసి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. కార్మికుల ఐక్యత!